హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు అమెజాన్ నుంచి ఒక రివ్యూ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. డ్రెస్లు అన్ని కూడా 3 పీస్ ఫీడింగ్ కుర్తీ సెట్స్ అనమాట. మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అడిగారు 3 పీస్ కుర్తీ సెట్స్ ఉంటే రిలేటెడ్ టు ఫీడింగ్వి ఉంటే చేయమని చెప్పి అడిగారు. సో నేను చాలా వెబ్సైట్స్లో చూసా, కానీ నాకు అంత రీజనబుల్ ప్రైస్ రేంజ్కి ఏమనిపించలేదు అనమాట. రీజనబుల్ అంటే ఎక్కువ మ్యాక్స్ అందరూ ఫీడింగ్ ఫ్రాక్స్ ప్రిఫర్ చేస్తారు కదా. సో ఏంటంటే ఉంటే చాలా ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి. పైగా 3 పీస్ కుర్తీ సెట్స్ అనేవి ఎక్కువ కలెక్షన్ కూడా లేవు. సో నేను అమెజాన్ నుంచి సేమ్ బ్రాండ్వి 4 3 పీస్ కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. ఇంకొకటి అయితే సింగిల్ కుర్తీ అయితే తీసుకున్నాను. సో ఈరోజు మనము ఈ 5 డ్రెస్సెస్ రివ్యూ అయితే చూసేద్దాము. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇప్పుడు మనం తీసుకునే ఫీడింగ్ కుర్తీ సెట్స్ అన్నీ కూడా స్కై ఫ్యాబ్ అనే బ్రాండ్ నుంచి అండి. అన్నీ కూడా నేను మోడల్ పిక్చర్స్ విత్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా సైడ్ మెన్షన్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటాయి, కంపల్సరీ వెళ్ళి చెక్ చేసేయండి. అన్నీ కూడా 600 to 700 ఆ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేసాయి. సో మనము ఇప్పుడు ఇంకా రివ్యూ అయితే చూసేద్దాం ఒక్కో డ్రెస్ది. మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మంచి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ అనమాట, కాంబినేషన్ కూడా. ఇది చెప్పాక కదా ఇలాగా మన నెక్ అనేది ఇలా ఇచ్చారు. నెక్ ఇలా ఇచ్చి 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి ప్రింట్ కూడా బాగుంది. ఇవన్నీ కూడా రేయాన్ బ్లెండ్ మెటీరియల్ అనమాట. దీనికి ఫీడింగ్ జిప్ వచ్చేసి ఈ పైనుంచి కింద వరకు అయితే ఇచ్చారు. రీజనబుల్గానే ఇచ్చారు, అంటే పర్లేదు, పెద్ద జిప్సే ఇచ్చారు. లెంత్ కూడా, కుర్తి లెంత్ కూడా బాగుందనమాట. ప్రింట్ కూడా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. మెటీరియల్ కూడా ఆ ప్రైస్ రేంజ్కి వర్తే అనిపించింది అనమాట. దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చారు, వర్టికల్ ప్రింట్ అయితే ఇచ్చేసారు. ఇది ఎలాస్టిక్ అయితే వచ్చేసింది. దీనికి ప్యాంట్ అంతా కూడా ఇది కూడా మంచి లెంత్ ఇచ్చారు, ఇది బాగుంది. దీనికి దుపట్టా వచ్చేసి సేమ్ మన ప్యాంట్ అయితే ఎలాంటి ప్రింట్తో అయితే వెళ్తుందో ఆ ప్రింట్తోనే దుపట్టా లెంత్ కూడా బాగుంది. 2 సైడ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ దుపట్టాని బాగుంది ఈ డ్రెస్. నెక్స్ట్ మన కుర్తీ వచ్చేసి ఇది ఒక టైడ్ అయ్యేది అనమాట. ఇందులో వేరే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఈ కలర్ అయితే తీసుకున్నాను, కొంచెం పర్పుల్ కలర్ టైడ్ అయ్యి అనమాట. ఇది రౌండ్ నెక్ వచ్చేసి దీనికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. ఇచ్చేసి ఇది జిప్ కూడా చెప్పా కదా, ఇవన్నీ కూడా సేమ్ బ్రాండ్వి కాబట్టి మనం పెద్దగా చూడక్కర్లేదు. జిప్స్ అనేవి కూడా అన్ని కుర్తీ సెట్స్ కొంచెం ఇంచుమించు ఒకే టైప్లో ఉంటాయి. ఈ కుర్తీ కూడా మంచి లెంత్ వచ్చింది. ఇది కూడా దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ ఇచ్చేసారు, మొత్తం ప్లెయిన్ అనమాట. ఇది కూడా మంచి లెంత్తోనే ఉంది. సేమ్ దుపట్టా కూడా మన ప్యాంట్ ఏ కలర్ వచ్చిందో, ఏ ప్యాటర్న్ వచ్చిందో అలాగే వచ్చింది. ఇలాగా లేస్ వర్క్ అయితే చుట్టూ ఇచ్చేసారు అనమాట, బార్డర్ లాగా. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఇది కూడా గ్రీన్ కలర్ టైప్ అనమాట. గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే వస్తుంది. సేమ్ నెక్ అయితే ఇచ్చేసారు, మనకి ఫస్ట్ కుర్తీ సెట్ చూసినట్టుగా సేమ్ నెక్ అయితే ఇచ్చేసారు అనమాట. దీనికి 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి జిప్స్ కూడా చాలా అది రీజనబుల్గా ఇచ్చారు. లెంత్ అది కుర్తీ కూడా మంచి లెంత్ అయితే ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ఇవన్నీ కూడా దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలాగ కొంచెం వర్టికల్ ఫ్లవర్ ప్రింట్లా ఇచ్చారనమాట. ఇలాగా ఇది కూడా లెంత్ బాగుంది. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది. దీనికి దుపట్టా కూడా మొత్తం మనకి కుర్తీ ఎలాంటి ప్రింట్తో అయితే వస్తుందో సేమ్ ప్రింట్తో అయితే ఇలా ఇచ్చేసారు మొత్తం. ఇలా దుపట్టా అంతా కూడా, దుపట్టా లెంత్ కూడా బాగానే ఉందన్నమాట.
ఈ బ్రాండ్లో మనకి లాష్ కుర్తీ సెట్ వచ్చేసి బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ అయితే చాలా బాగుందండి. మెటీరియల్ కూడా చాలా బాగుంది. చూడండి ఇలాగ ప్రింట్ కూడా ఇట్లా వచ్చిందనమాట. కొంచెము స్లాంట్గా అయితే ప్రింట్ అయితే వచ్చేసింది. ఒక యాంగిల్లో వచ్చింది. ఇది యూ షేప్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి జిప్స్ కూడా చాలా హిడెన్ జిప్స్. అందరికి ఏం కనిపించవు. డ్రెస్ వేసుకున్నా మనము హిడెన్గా ఇచ్చారు. కుర్తీ లెంత్ కూడా బాగా వచ్చింది. మొత్తం ఇట్లా ఉందన్నమాట ప్రింట్తో, వైట్ కలర్ ప్రింట్తో. దీనికి ప్యాంట్ అయితే మొత్తం ఇంకా ప్లెయిన్ ఇచ్చేసారు. ప్లెయిన్ బ్లాక్ ప్యాంట్ అయితే ఇచ్చేసారు. ఎలాస్టిక్ వచ్చింది ఇక్కడ. ఇంకా దుపట్టా వచ్చేసి ఇది కొంచెం ప్రింట్ డాటెడ్ బాంది ప్రింట్ లాగా వచ్చిందనమాట. ఇలా బాందిని ప్రింట్తో అయితే వచ్చేసింది. లెంత్ కూడా చాలా బాగుంది దుపట్టాది. ఇలా మనకి కుర్తీ దగ్గర ఎలాంటి ప్యాటర్న్ వచ్చిందో అలాంటి ప్యాటర్న్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా బాందిని ప్రింట్ అయితే ఇచ్చేసారు. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్ లాష్ కుర్తీ అయితే చూసేద్దాము. ఇది యాక్చువల్గా నేను మీడియం సైజ్ తీసుకున్నా. ఇది ఏంటంటే స్ట్రైట్ కుర్తీ కాదనమాట. స్ట్రైట్ కుర్తీ కాదు, అందుకని చెప్పే తీసుకున్నా అనమాట. ఈ డ్రెస్కి మనం ఇందాక ఈ కుర్తీ మీద బ్లాక్ ప్యాంట్ అయితే వచ్చింది కదా, సేమ్ ప్యాంట్తో మనం పేరప్ చేసుకోవచ్చు. దీనికి సపరేట్గా మనము ప్యాంట్ కూడా కొనుక్కోక్కర్లేదు. ఒకవేళ బ్లాక్ కలర్ది తీసుకుంటే చెప్తున్నా అనమాట. ఈ క్లాత్ మాత్రం వెరీ కంఫర్టబుల్గా ఉంది. చాలా బాగుందన్నమాట మెటీరియల్. ఇది కూడా ఇలా మనకి యూ షేప్ అయితే ఇచ్చేసారు. నెక్ ఇచ్చేసి ఇలా 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి దీనికి ఈ లెంత్ కుర్తీ లెంత్ మాత్రం చాలా బాగుంది. మనకి ఇలా వచ్చిందనమాట. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ మన నడుము దగ్గరే ఇలాగా ఫ్రిల్స్ డిజైన్లా అయితే ఇచ్చేసారు. దీనికి జిప్ అయితే చెప్పక్కర్లేదు, చాలా పెద్దగా ఇచ్చారు. పైనుంచి కింద వరకు అయితే జిప్ అయితే వచ్చేసింది అనమాట. దీనికి చూడండి పింక్ మీద ఇలాగ గ్రే అండ్ వైట్ షేడ్తో అయితే ఇచ్చేసారు. సైడ్ అయితే స్లిట్స్ కూడా ఇచ్చేసారు. బాగుంది. టోటల్గా అయితే మన ఈ సింగిల్ కుర్తీ అనేది చాలా బాగుంది. ఇది కూడా ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చిందనమాట. బాగుంది. సో ఇవే అండి మనం తీసుకున్న 5 డ్రెస్సెస్. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మెయిన్గా ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అయితే బాగా నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తెలిసిన వాళ్ళు ఉంటే కంపల్సరీ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. కంపల్సరీ వాళ్ళకి హెల్ప్ అవ్వుద్ది కదా ఎవరికైనా. మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చినట్టయితే కంపల్సరీ నా వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.